ఆమేన్. వాట్ ఈరోజు మనం యేసయ్య నిన్ను నన్ను ఏ విధంగా విడిపించాడు, ఏ విధంగా నీతిమంతులుగా తీర్చాడు, మరి స్వస్థత అనేది ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది మనకు స్వస్థత? చాలా మందికి ఒక డౌట్ కదా, స్వస్థత ఎందుకు దేవుడు అడిగాడు, మరి ఆ స్వస్థత ఎందుకే అనుగ్రహిస్తున్నాడు? లేదంటే పాస్టర్ గారు అంత మాట డబ్బుల గురించి లేదా ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి, దేని గురించి రావాలి అనే వాటి గురించి ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు అందుకనే తొందరగా నేను మెసేజ్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకర్త అయిన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో దేవాది దేవుడు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏం చేయబడ్డాడంట? గాయపరచబడ్డాడంట. మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డారంట? నలగొట్టబడ్డారంట. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. అంటే చూడండి, మనకి సమాధానం కలగాలంటే మనం చేసిన పాపాలకు ఒక శిక్ష ఉంది, ఆ శిక్ష పడాలి. హల్లెలూయా. ఈ శిక్ష ఎవరి మీద పడిందంట? దేవాది దేవుని మీద పడిందంట. అవునా? ఈరోజు మనము ఒక 5 విషయాల్ని ధ్యానిద్దాం. మొదటిగా మన అతిక్రమ క్రియలు. మీ పక్కలతో చెప్పండి, నీ అతిక్రమ క్రియలు అనండి, నీ పాపములు అనండి, నీ రోగములు అనండి, నా విశ్వాసము అనండి, నీతిమంతుడివి అనండి. ఆమేన్. చూడండి, మన అతిక్రమ క్రియల నుంచి మనం విడిపించబడ్డాము, పాపముల నుండి విడిపించబడ్డాము, రోగముల నుంచి విడిపించబడి స్వస్థత పొంది ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడి బైబిల్లో ఉన్న నీతిమంతులకు కలిగే ప్రతి ఆశీర్వాదమును మనము పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. వీటిని మనం ఈరోజు ధ్యానిద్దాం. మీ పక్కలతో చెప్పండి, ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితం మారబోతుంది. ఆమేన్, ఆమేన్. రైట్. మొదటిగా మన అతిక్రమ క్రియలు. అసలు అతిక్రమ క్రియలు అంటే ఏంటండి? యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
నా అతిక్రమం సంచిలో ఆ. ముద్రింపబడి ఉన్నది. ఆ. నేను చేసిన దోషమును ఆ. భద్రముగా ఉంచి ఉన్నాను. చూడండి ఇక్కడ యోబు ఏమంటున్నాడు, తన అతిక్రమ క్రియలు ఎక్కడున్నాయంట? సంచిలో సంచిలో వేయబడ్డాయంట. ఏ సంచిలో వేయబడ్డాయి? ఏసై సంచిలో వేయబడ్డాయా? నీ సంచిలోనే వేయబడ్డాయా? నీ సంచిలోనే. అంటే నీ అతిక్రమ క్రియలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? నీ దగ్గరే ఉంటాయి. అవునా? చూడండి, ఇప్పుడు ఒక మనిషి బయలుదేరి వెళ్తాడు అనుకోండి, తన శరీరంతో పాటు తన దేహాన్ని పట్టుకెళ్తాడు, తన ఆత్మతో పాటు తన దేహాన్ని కూడా పట్టుకెళ్తాడు. అలాగే దేవుడి దగ్గర నువ్వు నుంచున్నప్పుడు నిన్ను చూస్తే నీవు చేసిన ప్రతి అతిక్రమ క్రియలు కూడా నిన్ను బట్టే చూస్తాడంట దేవుడు. అంటే నీ పక్కన ఏముంది? నీకు ఒక సంచి ఉంది. ఆ సంచిలో నీ అతిక్రమ క్రియలన్నీ కూడా దాచిపెట్టాడంట. మరి అతిక్రమ క్రియలకి ఏంటి, ఏముంది, శిక్ష ఏంటి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూస్తే కనుక మన అతిక్రమ క్రియలను బట్టి మరణించవలసి ఉన్నదంట. హల్లెలూయా. ఏం చేయబడవలసి ఉందంటండి? మరణించవలసి ఉందంట. చదవమ్మ ఈ వచనం ఒకసారి. పాపము చేయువాడే మరణము నొందును. చూడండి, పాపము చేయువాడే మరణము నొందును. ఇప్పుడు మరణము అందరికీ ప్రాప్తమవుతుందా? కొంతమందికి వస్తుందా మరణము? మరణం అందరికీ వచ్చేస్తుంది. అంటే మనం అందరము కూడా పాపము చేసి అందరము కూడా మరణం పొందుతున్నామా? అవునా కదా? అందరికీ వచ్చేస్తుంది. అందరికీ. కొంతమందికి 20 సంవత్సరాల్లో వస్తుంది, కొంతమందికి 30 సంవత్సరాల్లో వస్తుంది, కొంతమందికి 40 సంవత్సరాల్లో వస్తుంది, కొంతమందికి 100 సంవత్సరాల్లో వస్తుంది. కానీ నిండుగా పూర్ణ ఆయుష్తో జీవించిన వాళ్ళు ఎంతో కొంతమంది మనం వీళ్ళతో లెక్క పెట్టవచ్చు. హల్లెలూయా. అంటే మన అతిక్రమ క్రియలు ఏం చేయబడుతుందంట? చంపివేయమంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరణానికి దారి తీస్తుంది మన అతిక్రమ క్రియలు. అంటే మనము ఈ భూమి మీద పుట్టడం, నేను ఒకసారి చెప్పాను, మనం భూమి మీద పుట్టడమే ఒక పాపం. హల్లెలూయా. అవునా కదా? ఎంతమంది విన్నారు అది? మనం భూమి మీద పుట్టంగానే మన మీదకి పాపం వచ్చేస్తుంది, అతిక్రమం వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే చూడండి, మన ఇండియాలో పుట్టిన వాడికి అప్పు ఎంత ఉందండి? ఎత్తు మీద ఎంత? 6,000 ఉంది. ఈ 6,000 నేను పుట్టంగానే వచ్చేసింది అనుకోండి, నేను చేసేనా అని అడిగాడు అనుకోండి, మీ అబ్బాయి వచ్చి ఏం చెప్తారు మీరు సమాధానం? ఏం సమాధానం చెప్పలేదు. బాబు భూమి మీద పుట్టడమే నీ మీద 6,000 అప్పు వచ్చిందిరా బాబు అని చెప్తాం కదా? అవునా? అలాగే ఈ భూమి మీద పుట్టగానే మనకి పాపం కూడా సంప్రాప్తమైందంట. ఈ అతిక్రమం కూడా వచ్చేసిందంట. హల్లెలూయా. ఈ అతిక్రమమును బట్టి మరణము సంప్రాప్తమైంది. అంటే మరణము కూడా దానికి అదే అలాగే వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరణాన్ని జయించి మనం బయటికి రావాలా, మరణించాలా? జయించాలా? నీ పక్కలతో చెప్పు, మరణాన్ని జయించాలని. నీ అతిక్రమ క్రియలు ఆయన మోసాడు కాబట్టి ఇప్పుడు నువ్వు జయించాలి. హల్లెలూయా. అవునా? ఎంతమంది జయించాలని ఉంది? అవును, నువ్వు లోకంతో పాటు వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ అతిక్రమ క్రియలను ఒక ఆయన భరించాడు కాబట్టి ఇప్పుడు ఈ మరణాన్ని నువ్వు ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. చదువమ్మా. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదని. చూడండి, తండ్రి యొక్క దోష శిక్ష ఎవరి మీదకి వస్తుందంట? కుమారులకు లేదని. కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతిపూర్ణి నీతి ఆ నీతిపూర్ణకే చెందును. అవునా? చూడండి, ద్వితీయోపదేశకాండంలో అంటాడు అనమాట, 4 తరాల వరకు కూడా మన క్రియలన్నీ మనకు కూడా వస్తాయంట. హల్లెలూయా. చూడండి, పాపాలు శాపాలు ఇవన్నీ కూడా చాలా మంది బోధలు చేస్తూ ఉంటారు. ఒరే నీకు 7 నాటి శని అట్టుకుందిరా, ఈ శని 7 సంవత్సరాల దాకా నీకు పోదు. హల్లెలూయా. నిజమైన బలి ఒకటి ఉంది, ఆ బలిని అర్పించాలి. ఏ విధంగా అర్పించాలి అన్నది కూడా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. అలాగే చూడండి, ఒకసారి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. నా బాల్య పాపములు నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకుము. హల్లెలూయా. చూడండి, దావీదు ఆస్వాదించబడడానికి గల కారణం ఏంటండి? ఏమంటున్నాడు దావీదు? నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనక యెహోవా నీ కృపను బట్టి ఏం చేయమంటున్నాడు? నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుము. ఇప్పుడు పక్కలతో చెప్పండి, అయ్యా నీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించు. ఎస్. చూడండి ఏమంటున్నాడు దావీదు. ఆ దావీదుకి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? నా అతిక్రమముల మూలంగా నేను పడిపోతున్నాను, నేను ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎక్కడికి రావాలి? పైకి రావాలా, కిందకి వెళ్ళాలా? పైకి రావాలా. నేను ఇంకా ఆస్వాదించబడాలి అనే ఆలోచన ఆయనకు వచ్చి ఏమని కీర్తన పాడుతున్నాడు? నా బాల్య పాపములను నా అతిక్రమములు జ్ఞాపకము చేసుకొనక నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అంటే ఈ అతిక్రమములు మనల్ని ఏం చేస్తున్నాయంట?
చావుకు తీసుకువెళ్తున్నాయి. ఈ అతిక్రమలు నువ్వు ఆశీర్వదించబడకోకుండా తీసుకువెళ్తున్నాయి. హల్లెలూయా. చూడండి, అసలు మనం ఎలా ఉండాలి అంటే దేవుని జనాంగం అయిన వెంటనే మనం ఆస్వాదించబడి అన్నిటికంటే సూపర్ ఫాస్ట్గా ఉండాలి మనం. హల్లెలూయా. అవునా? కానీ మనం ఎందుకు ఇలా తగ్గిపోయి ఉంటున్నాం అంటే మన అతిక్రమ క్రియలు మనల్ని ఇంకా అడ్డగిస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఎవరికైనా ఏదైనా అనుకున్న పని అవ్వలేదు అనుకోండి, నేను ఏదో చేయలేదేమో, లేదా నేను ఎక్కడో ఎవరితో అబద్ధం ఆడానేమో, లేకపోతే నేను అనీతిమంతుడేమో అని అనేక సార్లు మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి వస్తూ ఉంటుంది ఈ డౌట్? నేను ఏదో పాపం చేసేనేమో, నేను ఏదో అతిక్రమం చేసేనేమో, ఏదో దేవుని పట్ల నేను చెడ్డగా మాట్లాడానేమో, లేకపోతే దేవుని పట్ల నేను అసభ్యమైనది ఏమైనా చేసేనేమో, అందుకనే నేను ఆస్వాదించబడడం లేదు. ఎంతమందికి ఉంది ఈ అనుమానం? అవునా? ఈ అనుమానంతో నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అందుకని నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన నీ గురించి చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, దావీదు కాలంలో ఈ అద్భుతం ఉందా? ఈ యొక్క ధన్యత ఉందా దావీదుకి? లేదు. అయినప్పటికీ కూడా దావీదుని దేవుడు క్షమించాడా? క్షమించి అతను గొప్పగా ఆస్వాదించాడు. మరి నిన్నెందుకు ఆస్వాదించడం పక్కలతోటి? నువ్వు ఇంకా ఇష్టమైన దానివి, నువ్వు ఇంకా ఇష్టమైన వాడివి అని చెప్పండి. మనల్ని ఇంకా బహుగా ఆస్వాదించాలా, కొంచెమే ఆస్వాదించాలా? బహుగా ఆస్వాదించబడాలి. మీ పక్కన చెప్పండి, బహుగా ఆస్వాదించబడాలి. యేసయ్య నామానికి ఘనత తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి, ఎలా తీసుకురావాలో కూడా చూద్దాం. ఎందుకు అంటే మన అతిక్రమ క్రియలన్నీ కూడా ఆయన మోసివేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా నీ మీద అతిక్రమము లేదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు కూడా చదువుదాం. అయినను ఆదాము చేసిన అతిక్రమములను ఎవరు చేశారంటే అతిక్రమము? ఆదాము చేసాడంట. ఈ ఆదాముకి ఏదైతే మరణం వచ్చిందో ఆ మరణము ఇప్పటి వరకు కూడా ఆ అతిక్రమం బట్టి మనం అందరము కూడా పాపులమై ఉన్నాము, అతిక్రమించి ఉన్నాము. హల్లెలూయా. అవునా? ఈ అతిక్రమం బట్టే చావు సంప్రాప్తం అయిపోయింది. కానీ ఈ చావు ఏళ్తుంది కానీ కృప ఏళ్తుందా మన మీద? ఏలట్లేదు. చాలా మందికి కృప అంటే భయం, ధర్మశాస్త్రం అంటే ఇష్టం. హల్లెలూయా. కృప అంటే ఏంటండి? భయం జనాలకి. కానీ ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగ ఉంటేనే బాగుపడతావు అన్నావు అనుకో, ఆడు అలాగే ఉంటాడు. అవునా? కృప, దేవుడు నీ మీద కృప చూపించి మనకున్న ప్రతి అతిక్రమమును తీసి నిన్ను ఆయన వలె చేసుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినప్పుడు దానిని వాడుకోకుండా ఇంకా నువ్వు ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి ఆలోచిస్తూ ఆ ఆజ్ఞలను బట్టి ఇంకా నువ్వు అతిక్రమణలను, ఆ పాపములను బట్టి ఇంకా నువ్వు లోనై ఉండకూడదు. నువ్వు బయటికి రావాలా వీటి నుంచి? ఇంకా అందులోనే ఉండాలా? బయటకు వచ్చేసేయాలా? నీ పక్కన చెప్పు, బయటకు రావాలి నువ్వు అని. నువ్వు బయటకు రావాలి. నువ్వు బయటకు వస్తేనే నువ్వు వీటి నుంచి ఆస్వాదించబడగలవు, లేదంటే ఇంకా నువ్వు ఆ లోనే ఉంటావు. హల్లెలూయా. చదవమ్మా. ఆదాము చేసిన అతిక్రమం పోలి. చూడండి, ఆదాము అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆదాము ఆ మాటని, దేవుని యొక్క మాటని అతిక్రమించాడో అప్పుడు ఈ పాపము లోకం మీదకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రతి మనిషికి కూడా పాపం ఆపాదించబడుతుంది. అందుకనే చూడండి, మన ఇండియాలో పుట్టిన వాళ్ళకి ఎంత ఉంది? 6,000 ఉంది. అలాగే నీ మీద పాపం కూడా అలాగే ఉంది. హల్లెలూయా. చదవమ్మా. పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని. చూడండి, మనము వ్యక్తిగతంగా పాపం చేయకపోయినా కూడా ఆదాము మొదలుకుని ఇప్పుడు కూడా మనం ఎలా ఉన్నామంట? పాపులుగానే ఉన్నామంట. హల్లెలూయా. చూడండి, చాలా మంది అంటారు, నేను నీతిమంతుడినండి, నేను దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను చాలా నీతి కార్యాలు చేస్తానండి, నేను దేవుళ్ళో ఎక్కువ గడుపుతానండి అంటాడు. ఆయనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ తోటి తను బయటికి రాలేనంత చీన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అలాగా? దేని గురించి వెళ్ళిపోతున్నాడంటే తన నీతిని బట్టి దేవుణ్ణి వెతకూడదు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీ నీతిని బట్టి కాదు కానీ దేవుని నీతిని బట్టి ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో అప్పుడు నీకు దేవుడు దొరుకుతాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు కావాలి? దేవుడు కావాలంటే నీ నీతిని బట్టి దేవుణ్ణి వెతకాలా? దేవుని నీతిని బట్టి నువ్వు దేవుణ్ణి వెతకాలా? చదవమ్మా. ఆదాము మొదలుకుని మోషే వరకు మరణం మేలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. చూసారా ఏం కలిగిందంట? అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అవునా కదా? అవునా? ధర్మశాస్త్రం వెళ్ళినట్టు కృప వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఆయన కృపను బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలా. ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళావు అనుకో, లెఫ్ట్ రైట్, వాడు నడవమంటే నడవాలి, నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. హల్లెలూయా. ఇంట్లో ఉందామని ఎంతమందికి ఉంటుంది? చూడండి, చిన్నపిల్లలను చూడండి,
ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలు చూడండి, బెల్ల కొట్టారు అనుకోండి, ఏం చేస్తారు పిల్లలు? రోడ్డు మీద ముందు ఇంటికి వెళ్ళిపోవాలి. అవునా? ఫస్ట్ పరిగెడతా. స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను మమ్మీ అంటాడా? పరిగెట్టుకు వెళ్ళిపోతాడా? అంటాడు. స్కూల్ అంటే భయం. అవునా? అదే కనుక ఇంటికి రావడం అంటే ఇష్టం. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, కృప అంటే ఇష్టమై ఉంటే నువ్వు ఆశీర్వదించబడ్డానికి కూడా బహుగా ఇష్టపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ పక్కన చెప్పు, నువ్వు కృపలో ఉన్నావు. నీ తండ్రి నిన్ను చక్కగా చూసుకుని ఆస్వాదించబోతున్నాడు. నువ్వు మళ్ళీ ధర్మశాస్త్రపు కాడి కిందకి వెళ్ళకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాట్ చదవమ్మా. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన వెడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును. చూడండి, అనేకులు చనిపోయారు, నువ్వు కూడా చనిపోతాను అని అనుకోవడం పొరపాటు. హల్లెలూయా. చూడండి, ఆ క్యాన్సర్ వచ్చి అనేకులు చనిపోయారు. అవునా? నీకు కూడా క్యాన్సర్ వస్తే చనిపోతావు అని అనుకున్నావు అనుకో, ఆ చావు నీ మీదకి వస్తుంది. అనేకులు షుగర్ వ్యాధితో చనిపోయారు, అనేకులు బీపీతో చనిపోయారు, అనేకులు పక్షవాతంతో చనిపోయారు, అనేకులు అనేక విధాలుగా చనిపోయారు. నా మీద కూడా ఇటువంటి రోగం వస్తుందేమో అని భయపడితే అది దేవుని యొక్క కృప కానే కాదు. నువ్వు ఏం చూడాలి? విశ్వాసాన్ని బట్టి అనేకులు చనిపోయినా సరే నన్ను బ్రతికిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ధైర్యం? అనేకులు ఆ రోగం వచ్చి చనిపోయినా సరే నువ్వు యేసయ్య మీద ఆధారపడితే ఎటువంటి రోగము నీ దగ్గరికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనేకులు చనిపోతున్నారు. అవునా? కానీ ఈ కృపాదానం అందరి మీదకి వస్తుందా? కొంతమంది మీదకే వస్తుందట. నీ పక్కతో చెప్పు, నువ్వు అదృష్టవంతురాలు అని. నీ పక్కతో చెప్పండి, నువ్వు అదృష్టవంతుడివి అని. అందుకని కృప నీ దగ్గరికి వచ్చిందని చెప్పండి. ఆ కృపాదానము ఈరోజు మన మధ్యలో వరముగా వచ్చిందంట. హల్లెలూయా. ఎంతమందికి కావాలి వరం? వరం అంటే ఏంటి? గిఫ్ట్. మళ్ళీ తీసేసుకునేదా, ఇచ్చేదా? మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారా? ఏం చేస్తారో ఆ గిఫ్ట్ని ఎలా చూస్తున్నారా అని చూస్తారు. అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చిన ఈ వరాన్ని ఏ విధంగా వాడుతున్నావు అని చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ వరం? ఈ వరాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళు. నీ జీవితంలో ఆశీర్వాదం అనేది తన్నుకుంటా వస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే నువ్వు పరిగెట్టకల్లా, నీ వెనక ఆశీర్వాదం పరిగెట్టుకు రావాలి. హల్లెలూయా. అదే వాక్యం నీ హృదయంలో ఉంటే, ఈ వాక్యానికి లోబడి నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ వెంట పరిగెట్టుకు వస్తుంది. హల్లెలూయా. చూడండి, చదవమ్మా. యేసుక్రీస్తు ఒక మనిషిని కృపచేతనైన, యేసుక్రీస్తు మనిషి కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఈ దానం అనేకులకు విస్తరించిందా? వాడుకుంటున్నారా లేదా? వాడుకోవాలి. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు, పాపము చేసినప్పుడు శిక్ష కలిగినట్లు ఆ దానము కలగలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన నేను ఉచితంగా నీకు అనుగ్రహించాను అని చెప్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాడుకోలేకపోతున్నావు. ఆయన మనకు కృపాదానం ఇచ్చారా? ఇంకా ఇవ్వబోతున్నారా? ఇచ్చేశారు. నీవు పుట్టక ముందే నీ మీద ఏ వెల అయితే ఉందో ఆ వెలను చెల్లించి నీ అతిక్రమ క్రియలన్నీ కొట్టివేసి ఆయన నీవు పడవలసిన పాప భారాన్ని ఆయన సిలువలో భరించాడు. హల్లెలూయా. కానీ ఇంకా అతిక్రమ క్రియలను బట్టి ఇంకా అతిక్రమంలో అని ఇంకా దిగజారిపోతా ఉన్నావు, ఇంకా కిందకు చూస్తూనే ఉన్నావు. హల్లెలూయా. నీ అతిక్రమ క్రియలు ఎప్పుడో దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు నీకు ఆశీర్వాదం అనివార్యమా కాదా? అనివార్యం. నీకు ఆశీర్వాదం కొట్టుకుంటూ రావాల్సిందే, సమస్య లేదు. అవునా? ఆశీర్వాదం ఆగిపోవడానికి వీలుందా? ఇక్కడ లేదు, వచ్చేవలసిందే. కానీ ఇవి తెలుసుకోక నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నానని పరిగెడుతున్నావు నువ్వు. హల్లెలూయా. లేదండి, యేసయ్య నీ దగ్గరికి ఎప్పుడో వచ్చేసాడు. హల్లెలూయా. చదవమ్మా. ఏలయనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా. చూడండి, మనుషుల్ని ఎలా తీర్చబడిందంట? నీతిమంతులుగా తీర్చబడిందంట. హల్లెలూయా. ఇప్పుడు మనకి అతిక్రమ క్రియల నుంచి మనం ఏం చేయబడ్డాము? ఇప్పుడు మీ పక్కలతో చెప్పండి, అతిక్రమ క్రియల నుంచి విడిపించబడ్డామని. నీకు అతిక్రమ క్రియలు ఇక లేవు. నెక్స్ట్ రెండోది ఏంటంటే పాపముల నుంచి విడుదల. పాపం చేసిన వాళ్ళకి ఏముందో చూద్దాం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు. హల్లెలూయా. చూడండి, పాపములను బట్టి ఏం చేసాడంట దేవుడు? వాళ్ళ మీద ఒక రాజుని పెట్టాడంట. అవునా కదా?
అవునా? వచ్చిందంతా అడ్డే పోతుంది. అవునా? ఎందుకు? మన పాపములను బట్టి ఏం చేయబడుతుందంట? వాడు మన మీదకి అధికారం చేయబడుతుందంట. హల్లెలూయా. చదవమ్మా. నీవు మా మీద నియమించిన రాజులకు, నీవు మా మీద నియమించిన రాజునకు అది అతి విస్తారముగా ఫలమించుచున్నది. వారు ఎవరికి ఫలమిస్తుంది? ఇప్పుడు ఇదంతానే సైతానుడికి ఫలమిస్తుందా, నీకు ఫలమిస్తుందా? సైతానుడికి ఫలమిస్తుంది. హల్లెలూయా. అందరూ చూడండి, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఈ పాపి అనగానే నీ ఫలం ఎక్కడికి పోతుంది? సైతానుడి దగ్గరికి పోతుంది. ఆడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటద్దులేని అవని ఇవని నీ మీద మోపి చక్కగా వాడు బాగా కూర్చుంటున్నాడు. నువ్వేమవుతున్నావు? వాడి పాలనలో కిందకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అందుకని నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పాపిని అని మాత్రము ప్రార్థన చేయకూడదు. అందరం లేచి నిలబడి ప్రార్థించుకుందాం. చేసిన అతిక్రమ క్రియలు, పాపములు విడిపించారు, రోగములను స్వస్థపరిచారు, నన్ను విశ్వాసిగా నిలకడగా నిలబెట్టారు, నన్ను నీతిమంతులుగా తీర్చారు. అయ్యా, ఈరోజు నేను మర్చిపోలేను ప్రభువా. నా ఇల్లు గొప్ప ధన్యనిధిగా చేసినందుకు మీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభువా. ఈరోజే యేసు నామములో నాకున్న ప్రతి అప్పు ఆశీర్వాదంగా మారిపోను గాక. నాకు ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదంగా మారును గాక. ఈ ఆశీర్వాదము నా తరతరములు ఉండును గాక. అందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళేసరికి నా ఇల్లు గొప్ప ధన్యనిధి ఉండాలని ప్రార్థించండి. మీ శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు అందరము కూడా నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ రక్తము నన్ను విమోచించింది నాయన. నా రోగం నుంచి స్వస్థపరిచింది ప్రభువా. ఇదిగో నా అతిక్రమ క్రియలను తొడిచివేసింది ప్రభువా. ఇదిగో నేను యేసులో పురంగత వాడిని. హల్లెలూయా. పూర్ణ ఆయుష్యవంతుడను, పూర్ణ ఆరోగ్యవంతుడను. అవును ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధ రక్తము నన్ను పవిత్రుడిగా మార్చింది, నన్ను పరిశుద్ధుడిగా మార్చింది ప్రభువా అని అందరూ కూడా నోరు తెరవండి, ఆయన్ని ప్రార్థించండి. ఆ దేవాది దేవుని దూతలు నీకు ఉన్న ప్రతి ఆపదను తీసివేస్తున్నాయి. హల్లెలూయా. రిసీవ్ ద పవర్ మై ఫాదర్. ఎస్, ఇదిగో తండ్రి, మీ యొక్క శక్తిని హాల్ అంతటిని నింపుతున్నాం ప్రభువా. ఇదిగో ఎవరైతే బలహీనతతో వచ్చారో ప్రభువా, వారి బలహీనతను బలంగా మార్చండి, వారి అస్వస్థతను స్వస్థతగా మార్చమని అడుగుతున్నాను. అయ్యా, నీ ప్రభు బలలో మేము పాల్పంచుకుంటూ ఉండగా తండ్రి, నీ శరీరం యొక్క శక్తి మాకు అనుగ్రహించండి. ఇదిగో మీ రక్తం యొక్క పాపంలో తుడిచివేసిన నీ రక్తం యొక్క మహిమను మాకు చూపించండి. అయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, ఇప్పుడే నీ యొక్క మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. అయ్యా, నీ పవిత్రత, నీ పరిశుద్ధత మాలో ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ మేము తొట్టిల్లిపోయే వారముగా కాకుండా నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, ఈ రోజు నీ యొక్క అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ ద పవర్ మై ఫాదర్. ఓపెన్ యువర్ హార్ట్ మై ఫాదర్. ఇదిగో నీ పరలోక ద్వారాలు తెరవండి నాయన. ఇక్కడ ఏ అవసరంతో వచ్చారో ప్రభువా, ప్రతి అవసరతను తీర్చే దేవుడు నాయన. ఇదిగో ప్రభువా, ఈ మొదటి వారము నాయన నువ్వు చేసే అద్భుత కార్యములకు నాయన నీకే చోటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో ప్రతి ఒక్కరి మీద అవ్వండి, ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నా తండ్రి. ఇదిగో ఎవరైతే ఏ బలహీనతతో అయితే ఉంటున్నారో ప్రభువా, ప్రతి బలహీనతను మీ యొక్క బలంగా మార్చమని అడుగుచున్నాను. అయ్యా, ఈ రోజే నీ పరిశుద్ధ రక్తం యొక్క శక్తిని కనపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఎస్, రిసీవ్ ద పవర్ మై ఫాదర్. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్ళడానికి వెళ్ళలేదు ప్రభువా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ యొక్క మహిమలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నీ యొక్క అభిషేకంతో నింపండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్ళడానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క మహిమ, నీ యొక్క శక్తిని వారి ఇంటికి తీసుకెళ్లే విధంగా అనుగ్రహించండి. అయ్యా యేసయ్యా, నీవే వారి ఇంట్లోకి వెళ్ళండి, వారి ఇళ్లను గొప్ప ధన్యనిధిగా మార్చమని అడుగుచున్నాను. అయ్యా, నమ్ముట నీవనైతే సమస్తము సాధ్యమే అని చెప్తున్నారు ప్రభువా. ఇదిగో వీరి ఇంటికి వెళ్ళే వరకు వీరికున్న అప్పుల బాధల నుంచి విడుదల, ఇదిగో వీరికున్న అనారోగ్యాన్ని నుంచి విడుదల, ఇదిగో వీరికున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, సంతానం లేని నుంచి సంతానం విడుదల. ఇదిగో ఎవరెవరైతే ఆ కళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతారో వాళ్ళకి విడుదల 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 విడుదల. ఈ రోజు యేసు నామములో ప్రతి ఒక్క పీడలకు విడుదల అనుగ్రహించండి. ప్రతి శాపం నుంచి ఆశీర్వాదంగా మార్చి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామం స్తోత్రం లేని మీ అందరూ నా వందనాలు. మంగళవారం ఈయన డ్యూటీకి వెళ్ళారు మామూలుగానే రోజు వెళ్ళినట్లు. అయితే ఆ రోజు బస్ పాస్ తీసుకోవాలని మర్చిపోయారంట డ్యూటీలో. అయితే 5:36 అయిపోయింది, ఇంకా బయలుదేరారు. ఒకటే బస్సు వస్తుందంట, టైం ఫుల్ ఉన్నారంట జనం, అసలు పట్టకుండా ఉన్నారంట. ఫుట్బాల్
బండ్ మీద నుంచున్నాడంట. ఈయన నుంచున్నట్లు మామూలుగా ఇట్లా వేలాడుతూ నుంచున్నాడండి. బస్ పోతుంది, అవరేమో స్పీడ్కి ఇంకెవరు లేనట్లు లాగేసిందంట. లాగేయడంతో ఈయన పడిపోయాడు. పడిపోవడంతో కాళ్ళు మోపు చిప్ప దగ్గర మొత్తం దెబ్బ తగిలింది. 3 వేళ్ళు నలిగిపోయింది. నలిగిపోవడంతో ఈయన నాకు ఫోన్ చేస్తే నీకు కంగారు పడుతున్నాను, ఏం చెప్పలేదు. పరిగెత్తుకున్నాడు. ఇంటికి వచ్చి 9:30 చూపిస్తున్నారంట. మొత్తం కింద చిప్పి 3 నలిగిపోయినాయి. ఇది దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కానీ దేవుడు నిజంగా కాలు ఆ బస్ కిందకి వెళ్ళకుండా ఒక వెనకాల ఒక మనుషులకి లాగినట్లు ఆయన బ్యాగ్ బరువు ఇట్లా వెనక గుంజిందంటే, ఇటు గుంజినప్పుడు ఇట్లా వెనక పడడం వల్ల ఇట్లా చిన్న 2 దెబ్బలు తగిలి ఇంటికి వచ్చిన. ఇంకా దేవుడు నన్ను చాలా కాపాడు. ఆయన ఎప్పుడు దేవుడు అని అన్నాడండి, కానీ ఆ విషయంలో దేవుడు కాచి కాపాడాడు. అలాగే మా అబ్బాయి ట్యూషన్ నుంచి వెళ్ళొస్తుంటే అలాగే చిన్న కారు ఫాస్ట్గా వస్తుందంటే వాళ్ళని ఇట్లా గుద్దేపడంతో మాకు చెప్పెళ్ళి కారు కిందకి వెళ్ళిపోయింది. ఒక అబ్బాయి అంటే ఇట్లా పట్టుకొని లాగిందంటే ఈ వారం ఈ నెలలో దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడండి. వాళ్ళు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. జంటనగర ప్రజలకు శుభవార్త. జీసస్ క్రైస్ట్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు విడుదల ప్రార్థనా సహవాసం కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కొరకు, చేతబడి శక్తుల నుండి విడుదల కొరకు, సంతానం లేమి నుండి సంతానం కొరకు రండి, స్వస్థత పొందండి. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కేఎంజీ ఫంక్షన్ హాల్, చింతల్ బస్ స్టాప్ వెనుక, కుత్బుల్లాపూర్, హైదరాబాద్. వివరాలకై 9000288877 మరి ఒక నెంబర్ 9030202246. జీసస్ క్రైస్ట్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు విడుదల ప్రార్థన సహవాసం. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కేఎంజీ ఫంక్షన్ హాల్, చింతల్ బస్ స్టాప్ వెనుక, కుత్బుల్లాపూర్, హైదరాబాద్. ప్రార్థన అవసరతల కొరకు 9000288877 మరి ఒక నంబర్ 9030202246. రండి, దేవుని ద్వారా స్వస్థత విడుదల పొందండి. అందరూ ఆహ్వానితులే. గాడ్ బ్లెస్ యూ.